చంచలమ్మ ఇంటికి వచ్చి తన కొడుకు కోసం బాధపడుతూ ఉంటుంది. ఇంతలో సింధూర, కేశవ తన దగ్గరికి వస్తూ ఉంటారు. అలా బాధపడటం చూసి ఎందుకు చంచలమ్మ ఇంత బాధపడుతున్నావు అని చెప్పేసి అయితే కేశవ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం మరి బాధ కలగదా? నా కొడుకు ఆత్మ నన్ను ప్రశ్నిస్తుంది. నన్ను చంపిన వాళ్ళని ఎందుకమ్మా అలాగ వదిలిపెట్టేస్తున్నావు అని చెప్పేసి అయితే నన్ను ప్రశ్నిస్తుంది. నాకు ఎంత బాధగా అనిపిస్తుంది చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం ఇప్పుడు ఏం చేయగలం చెప్పు చంచలమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏం చేయగలమో ఏం చేయాలో నాకు తెలుసు బాగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర, కేశవ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అవును, ఆ విజయమ్మకు ఎలాగైనా సరే శిక్ష పడాల్సిందే, పడే అంతవరకు నేను శాంతంగా ఉండలేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ, సింధూర వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ మాత్రం ఏం చేస్తావు చంచలమ్మ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం రేపు రచ్చబండ పెట్టిస్తాను, ఆ రచ్చబండలోనే తనకి ఎలాగైనా ఏదైనా కఠినమైన శిక్ష విధిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి చంచలమ్మ నువ్వు మాట్లాడేది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం అవును, నేను ఎలాగో ఏ శిక్ష విధించలేకపోతున్నాను, రచ్చబండలో అందరి ముందు ఏదో ఒక శిక్ష ఖచ్చితంగా విధిస్తాను, అప్పుడు కాక నా కొడుకు ఆత్మశాంతి చేకూర్చదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సింధూర, కేశవ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో కేశవ సింధూర దగ్గరికి వచ్చి రేపు జరగబోయేది నీకు ఏంటో తెలుసు కదా, అది జరగకుండా ఆపగలిగిన దానివి నువ్వు ఒక్కరిదానివే, నువ్వే ఎలాగైనా సరే ఆ రచ్చబండ దగ్గర ఎటువంటి అల్లకల్లోలం జరగకుండా చూసుకోవాలి సింధూర అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.